దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గారు అసిస్టెంట్ కమిషనర్ శాంతికి నోటీసులు పంపించారు. సస్పెండెడ్ అసిస్టెంట్ కమిషనర్కి నోటీసులు పంపించారు. వారు మీ వారు కాదా, మీ వారు ఎవరు అని వారు అడుగుతున్నారు. వారు ఎవరు? శాంతి భర్త. వారేం అడుగుతున్నారు? వీరు నా భార్య, ఆ భార్యకి పుట్టినటువంటి బిడ్డకి తండ్రి ఎవరని ఆయన అడుగుతున్నాడు. మరి ఆ భార్యకి బిడ్డ నువ్వు కాదు మదన్ మోహన్, ఆ భార్యకి బిడ్డ సుభాష్ లాయర్ అని ఆమె చెబుతుంది. సుభాష్ లాయర్ ఏమన్నా నాకు సంబంధం లేదు, ఆ బిడ్డకి తండ్రిని నేను కాదు, ఆమెకి వారు శ్రీవారిని నేను కాదని ఆయన చెబుతున్నాడు. మరి దీనిపైన ఎవరైతే ఎంపీ విజయసాయిరెడ్డి ఏమన్నా ఆ డిఎన్ఏ గురించి, ఆ బిడ్డకి తండ్రి గురించి, లేదా మదన్ మోహన్ అడుగుతున్నటువంటి అంశాల గురించి ఆయనైతే మాట్లాడడం. మరి ఎవరికి ఎవరు అనేటువంటిది మరి తేలాల్సినటువంటి అంశం. మరి ఇది జరుగుతున్నటువంటి నేపథ్యంలో దేవాదాయ శాఖ వారు ఏమని పంపించారు లెటర్ అంటే, ఒక 6 పాయింట్లతో వారు కొన్ని అంశాలను అడిగారు. అమ్మ శాంతి, విధుల్లో చేరినప్పుడు నీ భర్త పేరు మదన్ మోహన్ అని చెప్పావు. నువ్వు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి లీవ్ పెట్టావు 2023లో, అప్పుడు కూడా వెటర్నరీ లీవ్ అప్పుడు కూడా నువ్వు నా భర్త మదన్ మోహన్ అనే చెప్పావు. మరి అప్పుడు మదన్ మోహన్ అనే చెప్పావు, మధ్యలోనూ మదన్ మోహన్ అనే చెప్పావు, మొన్న మదన్ మోహన్ అనే చెప్పావు. కానీ నిన్న నువ్వు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మదన్ మోహన్ నా భర్త కాదు, సుభాష్ నా భర్త అన్నావు. మరి నువ్వు ఎప్పుడు విడాకులు తీసుకున్నావు? ఎప్పుడు నువ్వు విడాకులు తీసుకుంటే ఆ విడాకులు పత్రాలు ఏమిటి అని ఒక క్వశ్చన్ అడిగారు. హిందూ చట్టం ప్రకారంగా నువ్వు దేవాదాయ శాఖలో పనిచేస్తూ ఇటువంటి విధానాలకు పాల్పడటం తప్పు, కాబట్టి దీనిపైన క్లారిఫికేషన్ ఇవ్వమని అడిగారు. నెంబర్ 2, అసలు కమిషనర్ గారి అనుమతి లేకుండా నువ్వు మీడియాకి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఎలా మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు, ఎవరు చెబితే మాట్లాడావు, దాని మీద క్లారిఫికేషన్ అడిగారు. 3, ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్, మీరు పార్టీకి వెన్నుముక అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గత ఏడాది మే 28న ట్వీట్ చేశారని, ఇది ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగిగా ఇది నిబంధనలకు విరుద్ధమని అభియోగంలో పేర్కొన్నారు. దీనిపైన కూడా క్లారిఫికేషన్ ఇవ్వమన్నారు. మనం కూడా ఆ రోజు అదే అన్నది. ఏంటి ఆ బ్యాక్ బోన్ గురించి ఎందుకు ప్రస్తావించటం? ఒక అధికారిగా ఉండి ఒక పొలిటికల్ పార్టీ స్టేట్మెంట్కి ఆయన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని విమర్శించాడు చంద్రబాబు నాయుడు గారిని. దానికి తను రెస్పాండ్ అయ్యి మాట్లాడింది. మరి ఆ అంశం గురించి ఏం రైట్స్ ఉన్నాయని మాట్లాడింది. మరి ఆ బ్యాక్ బోన్ గురించి ఎందుకు మీరు ఆ కామెంట్ చేశారు, బ్యాక్ బోన్ గురించి ఎందుకు మీరు మాట్లాడాల్సి వచ్చింది, ఆ ట్వీట్ సారాంశం ఏంటి? అందుకని మీరు తలకాయ ఉంచుకునే అవసరం లేదు, కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోరు, మీరు కంగారు పడబాకండి, నేను చూస్తాను. సరే, మొత్తానికి ఆ పార్టీతో అనుబంధం అదేదో తెలియజేయండి అని ఇంకోటి అన్నారు. విశాఖపట్నం నివాసంలో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లోని మరో ఫ్లాట్లో నివాసులతో గొడవ పడగా 2022 ఆగస్టులో అరిలో పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరణాలు. ఆ పక్కన ఉన్న ఫ్లాట్ వాళ్ళతో గొడవపడి వాళ్ళని ఏదో కొడితే మొత్తానికి ఏదో జరిగితే వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చేస్తారంట. ఇక రెవెన్యూ పరంగా వచ్చినటువంటి అంశాల్లో శాంతికి అధికారం లేకపోయినా సరే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో అనకాపల్లిలోని సిద్ధేశ్వర స్వామి ఆలయం, చోడవరంలో విఘ్నేశ్వర ఆలయం, హాట్ అండ్ రెస్ట్ హౌస్, లంకెలపాలెం పరదేశమ్మ ఆలయం, పాయకరావుపేట పాండురంగ స్వామి ఆలయం, దారపాలెం దారమల్లేశ్వర స్వామి ఆలయాలకు చెందిన దుకాణాలు, భూముల లీజులను 3 ఏళ్లకు బదులుగా 11 ఏళ్లకు రెన్యువల్ చేసేలా కమిషనర్ ప్రతిపాదనలు పంపడం, అవి రెన్యువల్ కావడంపై వివరణ కోరుతూ 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేస్తారంట. 11 సంవత్సరాలకు ఒకేసారి చేసి పారేసింది. ఎందుకు జీవితకాలం చేసేసి అయిపోయేది కదా. ఇది చాలా పెద్ద అవినీతి చోటు చేసుకుందట. దీంట్లో కొన్ని షాపులు తన బినామీ పేర్ల మీద రాయించుకుందట. కొన్ని లీజులు, భూములకు సంబంధించిన లీజులు తన పేరు మీద రాయించుకున్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
వీటన్నిటిపైన 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. ఇక అదేవిధంగా శాంతి సహాయ కమిషనర్గా పనిచేసినప్పుడు విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఇంకా ఏ ఉల్లంఘనలకు పాల్పడ్డారు, భూములు, దుకాణాలు, లీజుల్లో ఏం చేశారు, ఆలయాల భూములు పరం కావడంలో అందుట్లో ఎన్ఓసీలు జారీ సిఫారసులో ఏమేం చేశారు, అదేవిధంగా ఆమె బాధితులు ఎవరు, ఆమె ఎవరి మీద ఎటువంటి ఇబ్బందులకు గురి చేసింది అనేటువంటి అన్నింటినీ పరిశీలించేందుకు 3 అధికారులతో కూడినటువంటి కమిటీని కూడా ఆదేశిస్తూ దేవాదాయ శాఖ ఈరోజు చేసింది. ఈరోజు ఆనం రామనారాయణ గారు కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ అంశానికి గురించి అసలు అమ్మాయి జాబ్ రిక్రూట్మెంటే ఈజ్ ఇల్లీగల్ అనేటువంటి సమాచారం ఉంది, దీనిపైన విచారణ జరుగుతూ ఉందనేటువంటిది కూడా వారు మాట్లాడినటువంటి అంశం. ఇది ఓవరాల్గా జరిగినటువంటి అంశం. దీనికి సంబంధించి అజిత్ గారు ఏంటండి మొత్తానికి శాంతి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎటో వెళ్తుంది. ఇది ఏంటి మరి? ఎక్కడ చాలామందికి శాంతి అశాంతిని లేకుండా చేసింది, పాపం ఆమెకి అశాంతిగా ఉన్నట్లుంది. ఏంటి మరి? వంశీ గారు అంటే ఒకటి శాంతి ఒక ఉన్నతాధికారిగా అందులో పవిత్రమైన ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్న శాంతి గారు, వంశీ గారు. అలాంటి శాంతి గారు ఒకటి అంటే అసలు ముందు తనకి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ముందుగా హైందవ సాంప్రదాయాలకు ఏవైతే వ్యతిరేకంగా ఉన్నాయో, ఎందుకంటే శాంతి గారు 2016లో తన హస్బెండ్ తోటి తనకు విడాకులు అయిపోయినాయి అని చెప్పారు వంశీ గారు. కానీ 2018లో ఇద్దరు కలిసి తీయించుకున్న ఫోటోలు అవన్నీ కూడా ఫేస్బుక్లో ఉన్నాయి. ఆ తర్వాత 2020లో అక్కడ డ్యూయెట్ సాంగ్ కూడా 21లో అనుకుంటా డ్యూయెట్ సాంగ్ కూడా మొత్తం ఫేస్బుక్లో ఉంది. 2020లో శాంతి గారు దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఆమె ఎంటర్ అవుతున్నప్పుడు శాంతి వర్సెస్ వైఫ్ ఆఫ్ మదన్ మోహన్ అని చెప్పి పెట్టారు వంశీ గారు. అంటే తన హస్బెండ్ జనరల్గా ఒక ప్రభుత్వ ఉద్యోగంలో అందులో బాధ్యత గల ఉద్యోగంలో చేరేటప్పుడు ఖచ్చితంగా మొత్తం అంటే కుటుంబ సభ్యుల వివరాలు తనకి ఎవరు నామినీ ఎవరు లేదా తన భర్త ఎవరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది వంశీ గారు. అలానే తన భర్త మదన్ మోహన్ అని చెప్పారు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో 2016లో మాకు విడాకులు అయినాయి అని చెప్పారు వంశీ గారు. ఆ తర్వాత సరే 2018 వాటన్నిటినీ మించి 2020లో జాబ్ చేరుతూ వైఫ్ ఆఫ్ మదన్ మోహన్ అని చెప్పిన శాంతి గారు 21లో బీచ్లో డ్యాన్స్ కూడా మనం చూసాము. ఆ తర్వాత 23లో తాను ఇప్పుడు ఈ వివాదాస్పదంగా ఎవరి గురించి అయితే అంటే ఏ బాబు గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో అంటే ఆ బాబు జన్మకి ఎవరు కారణం అనేది మదన్ మోహన్ గారు ప్రశ్నిస్తున్నారో ఆ బాబుకి సంబంధించి మెటర్నిటీ లీవ్ని ప్రసూతి సెలవుని అప్లై చేసుకునే అప్పుడు బాబుకి తండ్రి అంటే శాంతి వైఫ్ ఆఫ్ మదన్ మోహన్ నాకు మెటర్నిటీ లీవ్ కావాలి అని చెప్పి డిపార్ట్మెంట్లో అప్లై చేసుకుంది వంశీ గారు. ఆ తర్వాత కూడా హాస్పిటల్లో కూడా దాదాపు ఇక మొత్తం శాంతి వైఫ్ ఆఫ్ మదన్ మోహన్ అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి వంశీ గారు. ఇక లోపలికి వెళ్ళినాక పేరు మారిపోయింది మొత్తం మీద. దానికి సంబంధించి ఆ తర్వాత ఇక మిగిలిన అంశాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా తన చేరిక సందర్భంగానే డిపార్ట్మెంట్ని పూర్తిగా తప్పుదోవ పట్టించారా శాంతి గారు? ఇంతకీ అసలు ఎవరు శాంతి గారి భర్త ఎవరు? విడాకులు 2016లో తీసుకుంటే జాయిన్ అయ్యేప్పుడు ఎందుకు వైఫ్ ఆఫ్ మదన్ మోహన్ అని చెప్పి పెట్టారు? ఇవన్నీ కూడా ఇప్పుడు సంజాయిషి కోరుతూ దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది వంశీ గారు. ఇదే అంశాన్ని మనం కూడా అడిగాం వంశీ గారు. అంటే మనమేం అడగలేదు, వాళ్ళ తరపున మనమేం అడగలేదు. ఈ అంశాన్ని వాళ్ళ హస్బెండ్ దేవాదాయ శాఖలో ఎంక్వైరీ జరపమని ఏ లేఖ అయితే పెట్టారో ఆ లేఖకి సంబంధించి మాత్రమే మనం ప్రస్తావించాము. ఆయన ఆరోపణల్ని యథాతథంగా మనం ప్రసారం చేశాం. దానికి సంబంధించి ఇప్పుడు ఏం జరిగిందని అనేది సరే ఇక ఇది నెక్స్ట్ అంశం. చూద్దాం ఎల్సీ గారు. అంటే ఈ అంశం ఇప్పుడు ఎంక్వైరీ వెళ్తుంది కాబట్టి అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతుంది. ఇప్పుడు 3 సభ్య కమిటీ ఎవరైతే బాధితులు ఉన్నారో రమ్మంటున్నారట. దాదాపు అసలు ఎంతమంది బాధితులు వస్తారో దేవాదాయ శాఖ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు కమిటీ ఆడికి వెళితే వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పడానికి కాస్త పుంకానాలు కావాలంటున్నారు. మరి వీటన్నిటితో పాటు ఈ మొత్తం అసలు ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇన్ని ఆస్తులు ఎక్కడయ్యి, ఇంత భూములు ఎక్కడయ్యి, ఇంత సంపాదన ఎక్కడది, ఎవరెవరిని బెదిరించారు, ఎవరెవరి దగ్గర తీసుకున్నారు, ఇవన్నీ బయటకు వస్తే చాలా పెద్ద లక్ష్మణరావు గారు చెప్పినట్టు కేసు. దేవాలయానికి వెళ్తే అక్కడ ఒక 50,000 సరే ఏదన్నా కానీ అట్లాంటి ఎన్ని